దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలుకే సమకూడి జరుగును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. ప్రియులారా, మన జీవితంలో కొన్ని సంఘటనలు మనకు అర్థం కావు. కష్టాలు, నష్టాలు, నిరాశలు వచ్చినప్పుడు ఇది ఎందుకు జరిగింది అని అనుకుంటాం. కానీ దేవుని వాగ్దానం ఏంటంటే, దేవునిని ప్రేమించే వారి జీవితంలో ప్రతి పరిస్థితిని ఆయన చివరకు మేలుకే ఉపయోగిస్తాడు. మనకు చెడ్డదిగా కనిపించేది దేవుని చేతిలో ఆశీర్వాదానికి మారవచ్చు. ఆలస్యం అనిపించేది దేవుని సరైన సమయమై ఉండవచ్చు. మూసివేయబడిన తలుపు మన కోసం దేవుడు తెరవబోయే మంచి తలుపుకు మార్గం కావచ్చు. అందుకే పరిస్థితులను చూసి భయపడకుండా పరిస్థితులపై పనిచేసే దేవునిపై విశ్వాసం ఉంచాలి, దేవుని ప్రేమించాలి. ఈరోజు మనకు అర్థం కాకపోయినా రేపు దేవుని ఉద్దేశం ఎంత మంచిదో తెలుసుకుంటాం. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నా జీవితంలో ఏది జరిగినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆయన సమస్తమును నా మేలుకే సమకూరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, నా జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయినా నీవు నా మేలును కోరుతున్నావని విశ్వసించడానికి నాకు తగిన విశ్వాసాన్ని దయచేయండి. కష్టాలలో నిరాశపడకుండా నీ సంకల్పంపై ఆధారపడే హృదయాన్ని ఇవ్వండి. నా కుటుంబాన్ని, నా ఆరోగ్యాన్ని, నా భవిష్యత్తును మీ చేతిలో ఉంచుతున్నాను. సమస్తము మేలుకే సమకూర్చే దేవుడవైనందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి భద్రపరచునుగాక.